వైసీపీ గెలిచినందుకు అన్నదానం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే మా చేతులతో మేమైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసి మేమైతే అందరికైతే సర్వ్ చేసాం. నేను ఆర్సీబీ ఫ్యాన్ అయినా మా విరాట్ కోహ్లీ అన్న జెర్సీ నెంబర్ 18 అన్న వచ్చింది లెక్కాలని ఈ రాత్రి విన్నామన్న. రాత్రి మా విరాట్ కోహ్లీ, జై విరాట్ కోహ్లీ. రాత్రికి ముక్క చక్క అన్నీ ఉంటాయి. టెంపుల్ దగ్గర కేక్ కటింగ్, బాక్సింగ్ మొత్తం ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా రావాలన్నా. నువ్వు సిఎస్కే ఫ్యాన్ అయినా మేము ఆర్సీబీ ఫ్యాన్. మేము మీకు పార్టీ ఇస్తాం. నువ్వు ఖచ్చితంగా రావాలి. అమ్మడు, నేను నాకు సిఎస్కే ఫ్యాన్ అంటే ధోని అన్న నాకు చాలా ఇష్టం, అభిమానం. ధోని అన్న అంటే ధోని అన్న కోహ్లీ కన్నా శిష్యులు. కోహ్లీ అన్న ధోని అన్న సొంత శిష్యులు అన్నదమ్ములా ఉంటారు, బాండింగ్ ఉంటుంది ఇద్దరికి. కానీ నాకు ఐపీఎల్లో సిఎస్కే ఫ్యాన్ నేను. తర్వాత సెకండ్ టీం వచ్చి నాకు ఆర్సీబీ అంటే ఇష్టం. నాకు నేను కూడా ఆర్సీబీగా సపోర్ట్ చేశాను. స్టేటస్గా పెట్టి చూసాను ఆర్సీబీ అని. ఎంతకి పార్టీ స్పాన్సర్ ఎవరు? నువ్వా మీ అన్న? మా అన్న కదన్నా, నేను కదన్నా. చెబుతాముడు విరాట్ కోహ్లీ అన్న అంటే పడి చచ్చే మన చిట్టమూరి వెంకయ్య అనే మా అన్న. ఈరోజు నైట్కి పార్టీ, దావా, బాక్సులు, తిన్నాళ్ళు. చికెన్ దమ్ బిర్యానీ అయితే కుక్ చేయడం అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మొత్తం అయితే ముందైతే ఆయిల్ మొత్తం అంతా అయితే కుక్ని అయితే ఒక పెట్టుకున్నాము. ఆయన అయితే మొత్తం అయితే కంప్లీట్ చేశాడు. అదంతే మొత్తం అయితే ఒక 20 kgs అయితే ఉంటుంది బిర్యానీ. దాంతోపాటు ఒక పెరుగు, అలాగే పచ్చడి, కొంచెం స్వీట్ అయితే యాడ్ చేసాము. అలాగే ఇది మొత్తం అయితే అయిపోయే లోపల బాగా చీకటి అయితే అయింది. అయినా మటుకు ఒక కార్యం అయితే మాకు సక్సెస్ఫుల్గా అయితే జరిగింది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల మాకు ఇంకా ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే లైక్ అయితే కొట్టండి. చాలా తక్కువ టైం అయితే మేమైతే అక్కడైతే స్పెండ్ చేసాం ఫ్రెండ్స్. మేమైతే మిగతా వాటి కేక్ కటింగ్ అంటే మిగతా వాటిని చూసుకోవాలి కాబట్టి మేమైతే చాలా తక్కువ టైం అయితే బిర్యానీ దగ్గర అయితే ఉన్నాము. అందువల్ల అయితే మీకైతే ఫుల్ వీడియో అయితే చూపించలేకపోయాము. కాకపోతే కొన్ని షార్ట్స్ అయితే మేమైతే తీసాము. అవి వరకు అయితే మీరైతే చూడొచ్చు. లెమన్ అయితే పిండుతున్నాడు ఇప్పుడు. అదంతా ఫినిష్ అయ్యేదానికి ఒక ½ an hour కానీ 1 hour దాకా పట్టింది. చాలా ఫాస్ట్గా అయితే ఫినిష్ చేశాడు. ఆయన నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీకు కానీ నచ్చినట్లయితే మీరైతే ఆయన పిలిపించుకోవచ్చు. అంటే కాల్ చేస్తే ఆయనే వస్తారు. ఇక కర్రీ అయితే చాలా గ్రేవీగా అయితే క్రీమీగా అయితే బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా బాగుంది. దమ్ బిర్యానీ కూడా ఇంకా టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మొత్తం అయితే అయిపోయే లోపల అయితే మేమైతే మొత్తం అయితే ఫినిష్ చేసాం ఫ్రెండ్స్. మీరైతే పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. రేపైతే మరి కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేయబోతున్నాం ఫ్రెండ్స్. మీరు గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే చిన్న ట్రావెలింగ్ అయితే చేయబోతున్నాం. అయితే మనకైతే 120 to 300 kilometers అయితే దూరం ఉంటుంది. మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి ఆ ప్లేస్ ఏంటి అని మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయగలిగితే కామెంట్ చేయండి. ఇది మీరైతే అంటే కొత్తగా అయితే లుక్ ఉండబోతుంది. మీరైతే డెఫినెట్లీగా అయితే సర్ప్రైజ్ అవుతారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈయనైతే ఫ్రెండ్స్ లావుగా అన్న ఆయన అయితే చెఫ్. ఆయన మొత్తం కర్రీ అంతా చేసింది. ఈ గ్రీన్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు కదా ఆయన. మీరు కామెంట్ సెక్షన్లో అడతారు చేసిందంతా ఆయనకే సరిపోద్ది, నాకే సరిపోద్ది అని. అలాంటి అడగబాకండి అయితే ఫ్రెండ్స్. ఇదైతే బాగా వచ్చింది బిర్యానీ కూడా. అయితే అందరికైతే సర్వ్ చేసాము. సర్వ్ చేసేటప్పుడు కూడా మీరు చూడొచ్చు, గ్లౌస్ వేసుకున్నాము. నీట్గా అయితే సర్వ్ చేశారు. మొత్తం తిన్న వాళ్ళు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి.